అందరికీ నమస్కారం అండి. గత ప్రభుత్వంలో నవరత్నాల పేర్ల మీద పేదలకు ఇంటి స్థలాలు, ఇంటి పట్టాలు ఇవ్వడం జరిగింది. ఇల్లు లేని పేదలైతే ఎవరైతే ఉన్నారో ఇల్లు లేని వారందరికీ ఇంటి స్థలాలు చూపించి ఇంటి పట్టాలు ఇవ్వడం జరిగింది గత ప్రభుత్వంలో. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం ఏ విధంగా ఆరోపణలు చేస్తుందంటే, గత ప్రభుత్వంలో ఇంటి స్థలాలు చూపించి ఇంటి పట్టాలు ఇచ్చిన వారందరిలో కొందరు అనర్హులుగా ఉన్నారని ఈ కూటమి ప్రభుత్వం ఆరోపణలు చేస్తుందన్నమాట. గత ప్రభుత్వంలో నవరత్నాల పేర్ల మీద పేదలందరికీ ఇళ్ల పథకంలో భాగంగా పేదలకు మంజూరు చేసిన ఇంటి పట్టాలు, హౌసింగ్ నిర్మాణానికి అనుమతులు పొందిన లబ్ధిదారుల అర్హులు అనర్హుల విషయంలో లెక్కలు తేల్చాల్సింది ఉందని ప్రభుత్వం నిర్ణయించింది. పునర్విచారణ కోసం ఈ నెల 10 నుంచి రెవెన్యూ అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించి లబ్ధిదారుల జాబితాలో అనర్హులుగా ఉంటే వారిని గుర్తించాల్సి ఉంటుంది అని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఒక ఆర్టికల్ ను రిలీజ్ చేయడం జరిగింది. అనర్హుల సమాచారాన్ని నమోదు చేసేందుకు రెవెన్యూ శాఖ ప్రత్యేక ఒక మొబైల్ యాప్ ను సిద్ధం చేసింది. ఈ ప్రక్రియ పూర్తయిన వెంటనే సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఆన్లైన్ లో అప్లోడ్ చేయాల్సి ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం అప్డేట్ చేయడం జరిగింది. ఇంటి పట్టా అనర్హుల సర్వేపై ఒక ప్రత్యేక బృందంను ఏర్పాటు చేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ సర్వేలో ఎవరెవరు ఉంటారో ఒకసారి మనం చూసుకున్నట్లయితే కలెక్టర్ గారు, తహసీల్దార్ గారు, విఆర్ఓ, ఎంఆర్ఓ, అలాగే రెవెన్యూ అధికారుల శాఖ సభ్యులు ఉంటారు. అలాగే క్షేత్ర స్థాయిలో విచారణ చేసేందుకు ఈ నెల 15వ తేదీలోగా ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని 26 జిల్లాల కలెక్టర్లను CCAL జయమ్మ ఆదేశించారు. గత ప్రభుత్వంలో ఇంటి స్థలాలు ఇచ్చిన పట్టాలపై ఎక్కువగా అనర్హులుగా ఉన్నారని ఈ కూటమి ప్రభుత్వం ఆరోపణలు చేయడం జరిగింది. ఇక్కడ మెయిన్ గా తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఒక్కసారి మనకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏదైనా ఇంటి స్థలం లేదా ఏదైనా ఇంటి పట్టా ఒక్కసారి వచ్చిన తర్వాత మళ్ళీ ఒక కూటమి ప్రభుత్వం లేదా వేరే అధికారంలోకి వచ్చిన పార్టీలో మళ్ళీ ఇంటి స్థలాలు, పట్టాలు ఇవ్వడం అనేది జరగదన్నమాట. ఒక ప్రభుత్వంలో ఇచ్చిన పట్టాలు మళ్ళీ వేరే ప్రభుత్వంలో అప్లై చేసుకుంటే వస్తాయి అనుకుంటే అది తప్పు అండి. ఒకసారి మనకి ప్రభుత్వం నుంచి వచ్చిన స్థలాలు, ఇండ్లు ఏవైనా ఒకసారి వచ్చిన తర్వాత మళ్ళీ వేరే ప్రభుత్వంలో రావు అన్నమాట. గత ప్రభుత్వంలో ఇండ్ల స్థలాలు, ఇండ్ల పట్టాలు తీసుకున్న తర్వాత ఈ కూటమి ప్రభుత్వంలో ఇవ్వరన్నమాట. ఒక్కసారి ఏదైనా ప్రభుత్వం నుంచి మనకి ఇంటి స్థలం లేదా ఇంట్ల పట్టాలు ఇచ్చిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ప్రభుత్వం ఏదైనా వచ్చిన తర్వాత మళ్ళీ ఇవ్వరన్నమాట. ఒకసారి ఇస్తే అయిపోయా, మళ్ళీ ఇవ్వరు. అదేవిధంగా ఏపీలో ఇంటి పట్టా అనర్హుల తొలగింపు సర్వే చేయడం జరుగుతుంది. అంటే గత ప్రభుత్వంలో ఇచ్చిన వారికి మళ్ళీ ఈ ప్రభుత్వంలో ఇవ్వరన్నమాట. ఎవరైతే అర్హులుగా ఉంటారో వారికే పట్టాలు, ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరుగుతుంది. ఒక్కసారి ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇవ్వరండి. ఇది మీరు గుర్తించాల్సిన విషయం అన్నమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మోర్ అప్డేట్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం మన యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. యూట్యూబ్ అండ్ సోషల్ మీడియాలో చాలా అసత్య ప్రచారాలు చేయడం జరుగుతుంది. చాలా మంది అయితే డబ్బుల కోసం, వ్యూస్ కోసం ఇలా అసత్య ప్రచారాలు చేయడం జరుగుతుందండి. మీరు ఏమి నమ్మొద్దు. ఇలాంటి వీడియోస్ కోసం, జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం మన యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.